కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. తెలంగాణలో కులగణన సర్వే ఒక తప్పుల తడకగా చేశారని, కులగణనకు కాంగ్రెస్ ఎప్పటి నుంచో వ్యతిరేకమన్న బీజేపీ ఎంపీ లక్ష్మణ్ వ్యాఖ్యలకి మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. మీరు ఈ రాష్ట్రంలో సర్వే చేశారు, ప్లానింగ్ కమిషన్ ద్వారా చేశారు, ఎవరిని కూడా పరిగణలోకి తీసుకోకుండా అశాస్త్రీయంగా చేశారు. చేసినటువంటి తప్పిదాలను ఇవాళ ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. జవాబు చెప్పలేకుండా ప్రజలలో అది మీరు పొందుపరచకుండా పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా ఏ రకంగా మీరు ఈ యొక్క రాజకీయ కోణంలో చేశారో ఆ విధంగా కాకుండా మొత్తం అన్ని వర్గాల శ్రేయస్సు దృష్ట్యా ఎస్సీ ఎస్టీ బీసీలే కాకుండా అన్ని కులాల కూడా గణాంక వివరాలు వచ్చిన తర్వాత భవిష్యత్తులో ఆ ప్రణాళికలు రూపొందబడతాయి. బడ్జెట్ కూడా ఆ విధంగానే కేటాయింపులు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. రేవంత్ రెడ్డి గారికి ఓబీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. సామాజిక న్యాయం గురించి మరి మైపెచ్చు బీసీల గురించి కాంగ్రెస్ పార్టీకి అయితే ఆ చరిత్ర లేదు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకత్వానికి కక్కలేక మింగలేక సస్తా ఉన్నారు. గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కుల గణన జరిగేటప్పుడు ఈ జనగణన ఇదంతా కూడా దేశ విభజనకు సంబంధించి దారితీస్తుంది, లేదా ఈ కుల గణన వల్ల విద్వేషాలు రెచ్చిపోతాయని చెప్పిన మాట్లాడిన నాయకులు ఇవాళ వాళ్ళ ప్రధానమంత్రి గారే స్వయంగా ఈ జనగణన లోపల కులాల సేకరణ సమాచారం చేయాలని ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకున్న దాని మీద వాళ్ళు మాట్లాడలేక మా సేకరణ తప్పు అని చెప్తా ఉన్నారు. రేపు తెలిసిపోతుంది కదా, సహకరించారు, విమర్శిస్తారు. ఇప్పుడు మీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాక దాన్ని తప్పుగా భావించే ప్రయత్నం చేస్తారు. ఇది దురదృష్టకరం.